నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ జగదేవ్ గారు. నమస్తే అండి జగదేవ్ గారు. నమస్తే అమ్మా. జగదేవ్ గారు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు థియేటర్లో సందడి చేయడానికి రెడీ అయిపోయింది. బట్ మనకి ఇంకా ఆత్రత ఆగదు కదా. అయితే నెక్స్ట్ ఓజీ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ దీని తర్వాత చూద్దాం. నెక్స్ట్ వచ్చే మూవీ మీద కూడా మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఓజీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి అనేది సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు ఓజీలో మెయిన్ లీడ్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటే విలన్గా ఇమ్రాన్ హష్మీ గారు ఉన్నారు. సరైన టైంకి కనుక డేట్స్ ఇచ్చుండి రిలీజ్ అయ్యిండి ఉంటే నా కెరీర్ ఇంకా చాలా బాగుండేది అని ఇమ్రాన్ గారు ఆలోచన అట. అదే ఒక 2-3 చోట్ల ఆయన భావ వ్యక్తీకరణ చేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. మీరేం చెప్తారు? అంటే ఆయన వెర్షన్లో అది కరెక్ట్ అయ్యుండొచ్చు. బట్ ప్రతిదానికి కాయిన్కి ఒక బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది అన్నట్టు కరెక్టే. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ ఎప్పుడో 2 ఏళ్ళ ముందుటో 3 ఏళ్ళ కిందటో స్టార్ట్ అయింది. సుజిత్ మన సాహో డైరెక్టర్, ఆయన చాలా స్టైలిష్ మేకింగ్. సో అంత స్టైలిష్ కాబట్టి ఓజీ ఓజీ అని ఆ గ్లింప్సే చెదగొడేసింది, గూస్ బంప్స్ వచ్చాయి. దట్టు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అన్నట్టుగా అందులో పవన్ కళ్యాణ్ లాంటి క్యారెక్టర్కి అంత మాస్ ఎలివేషన్తో ఉన్న మాఫియా డాన్ అన్నట్టుగానే అనౌన్స్ చేశారు. పైగా ఆయన గన్స్ ఉన్నాయంటే స్టోరీ వినకుండానే ఓకే చేస్తాడంట. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారు ఒకసారి చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు గన్స్ ఉన్నాయంటే చాలా ఓకే చేస్తారు. ఐడియా ఉంటే గబ్బర్ సింగ్ ఊరికే అసలు పోలీస్ అన్నది పక్కన పెట్టేస్తే ఓన్లీ ఆ కాస్ట్యూమ్స్ కి ఆ అటైర్ కి జనం పడి చచ్చిపోయారు. ఈవెన్ ఒక ఇన్స్పెక్టర్ కి ఏమి ఇస్తారండి, ఒక రివాల్వర్ లేదంటే ఒక పిస్తల్ ఇస్తారు. ఈయన రకరకాల గన్స్ ఎట్లా వాడతాడు, మూడ్ని బట్టి గుర్రం వాడతాడట, బుల్లెట్ వాడతాడట, జీప్ వాడతాడని కూడా చెప్తాడు ఆలీ గారు. అందులో ఆ కాకి చొక్కాను కూడా ఆయన తనదైన స్టైల్లోకి మార్చేసుకోలేదు. అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. ఒక ఒరిస్సా స్టైల్ టవల్, అది దాన్ని ఒరిస్సా టవల్ ఏదంటారు, అది అప్పటి నుంచి బాగా క్రేజ్ అయిపోయింది. ఒరిస్సాలో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు జనరల్గా. సో ఇక పాయింట్కి వస్తే ఇట్లా బిజీ అయిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అది కంప్లీట్ చేయాల్సి ఉంది. దాన్ని మెయిన్ లీడ్ ఈయనైతే ఇంకో ఆపోజిట్ లీడ్ ఇమ్రాన్ హష్మీ అనుకున్నారు. ఇమ్రాన్ హష్మీ ఒకవేళ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇమేజ్ అందరికీ తెలుసు పాన్ ఇండియా లెవెల్లో. అప్పటికి పాన్ ఇండియా కాన్సెప్ట్ లేకపోయినా ఆయన ఇమేజ్ మోదీ లాంటోడే మేరా సాత్ పవన్ హై అనుకొని స్టేట్మెంట్ ఇస్తే ఇంకా అంటే అవ్వచ్చు. నేను అంటాను ఆ స్థాయిలో ఉన్న ఇమేజ్ పర్సన్ అంటున్నాను. ఎంతో స్థాయికి వచ్చిన తర్వాత కదా మోదీ గారు పక్కన కూర్చునే అవకాశం వచ్చింది అన్నట్టు కదా. సో అట్లాంటి వ్యక్తి రిలీజ్ అయ్యి ఉంటే నాకు ఇంకొన్ని అవకాశాలు వచ్చి ఉండేవి అని అంటున్నారు. బట్ కాయిన్కి రెండో వైపు ఏంటంటే ఒక్క ఈ ఇండస్ట్రీ లేదు కదా. మీరు ఇంతకుముందు ఆయన హీరోగా చేశారు, రొమాంటిక్ హీరోగా మంచి ఫెమిలియర్. కోర్స్ వాళ్ళ అబ్బాయికి ఏదో తీవ్రమైన జబ్బు ఏదో అటాక్ అయితే దానికోసం పాపం ఆయన ఇండస్ట్రీకి కాస్త దూరం అయ్యారు. మళ్ళీ ఓజీతో తెరంగేటం రీఎంట్రీ అనుకోవచ్చు చేశారు. కానీ ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి కదా, వాళ్ళెవరు ఎందుకు ఇవ్వట్లేదు దీనికి అంటే అంతకుముందు ప్రూవ్ చేసుకోలేదు ఆయన కదా. ఒక వెర్షన్లో అలా అనిపిస్తుంది. ఇంకో వెర్షన్లో మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ భలే చేశాడు. ఇమ్రాన్ హష్మీ విలన్గా వచ్చాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు, లైక్ మన జగద్ బాబు గారు లాగా. అలా అనుకుంటే కనుక మేబీ అలాంటి సినిమా సరైన బ్రేక్ తగలలేదు కాబట్టి అవకాశాలు చేజారుండొచ్చు, రాకపోయి ఉండొచ్చు. ఇప్పుడు యానిమల్ తర్వాత బాబిడియోలు ఎంత బిజీ అయిపోయారో మనం చూసాం. మొన్న డాకు మహారాజ్కి కానీ, లేకపోతే నెక్స్ట్ ఇంకోదో సినిమా కూడా రాబోతుంది, అజిత్ సినిమానా ఎవరిదో. మనం బాబిడియోల్ని అప్పటి వరకు ఒక లవర్ బాయ్ గా చూసిన బాబిడియోల్ని ఒక మీరు అన్నట్టు నాణానికి ఇంకొక వైపు ఇంకొక తెరను మనం చూసాం. సో అంటే బాబిడియోలు ఒక ఇంటర్వ్యూలో, అది కూడా మన కపిల్ ఇంటర్వ్యూ ఫేమస్ ఉంటుంది కదా, ఆ షోలో కూడా చెప్పింది ఏంటంటే నాకు నిజంగా చచ్చిపోదాం అనుకున్నాడంట బాబిడియోలు, సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను, అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే రోజు వాళ్ళ అబ్బాయి అడిగేవాడట, నాన్న నీకేం పని లేదా, నువ్వేం పని చేయవా, బయటకి ఎక్కడికి వెళ్ళవా అని అడిగేవాడంట. వాడికి ఎక్స్ప్లెయిన్ చేయలేక ఈయన సతమతం అయిపోయి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడంట. అటువంటి టైంలో సందీప్ రెడ్డి వంగ ఆ క్యారెక్టర్ తీసుకురావడం, డిజైన్ చేయడం, ఒక కొత్త యాంగిల్లో చూపించడం. ఈరోజు మొన్న కూడా చెప్తున్నాడు, ఈరోజు మళ్ళీ నేను ఎంత తృప్తిగా ఉంటున్నానంటే బికాజ్ ఆఫ్ సందీప్ రెడ్డి వంగ, ఒక తెలుగు డైరెక్టర్ అని చెప్పాడు. సో అట్లాగే నాకు కూడా ఒక మంచి డిబట్ మూవీ వస్తుంది అని ఇమ్రాన్ హష్మీ ఎంతో ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఇంకా అది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు రావడం వల్ల కొన్ని సందర్భాలలో అట్లానే జరుగుతుంది. మరి అలా అనుకుంటే దాన్నే టైం అంటారు. అవును, ఇద్దరు వచ్చారు, ఆయనకి డెంగ్యూ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు డేట్స్ రాగానే బట్ 1 month ఆయన రిలాక్స్ అయ్యారు. అవును, కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఆయన
రాజకీయాల్లోకి వెళ్ళి చేయలేదని ఆయన బాధ. అరే నాకు తర్వాత కదా బాగాలేదు, డెంగ్యూ వచ్చింది, సమ్ ఏదో కరోనా వచ్చిందో డెంగ్యూ వచ్చిందో సమ్ ఎట్సెట్రా వచ్చిందో, నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఆయన కొంచెం టైం వెసులుబాటు చేసుకుంటే బాగుండేది కదా, ఏ పాటికే మార్కెట్లోకి వెళ్ళిపోయేవాడిని కదా అని ఫీల్ ఉంటుంది కదా. మరి ఆయన అలా ఫీల్ అయితే ప్రొడ్యూసర్ ఇంకెంత ఫీల్ అవ్వాలి? ఎంతో పెట్టుబడి పెట్టేసి దానికి ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓజీ ఇప్పుడు సెప్టెంబరో ఇప్పుడు అంటున్నారు. అది మీరు అన్నట్టు హరిహర వీరమల 3లో ఉన్నాం ప్రస్తుతానికి, మనం జూలైలో నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. ఇంకా సెప్టెంబర్లో ఓజీ అంటున్నారు. మరోవైపు హరీష్ శంకర్ గారు అంటున్నారు నా ఉస్తాద్ ఎప్పుడు అని ఆయనకి ఫ్యాన్స్ వెంట పడుతున్నారు. అంటే హరీష్ అన్న మీరు త్వరగా తీస్తారు కదా, మరొక గబ్బర్ సింగ్ లాంటి సినిమా మాకు కావాలి అని వెంట పడుతున్నారట. ఆయన ఎక్కడ కనబడినా అన్న మా పవర్ స్టార్ సినిమా ఎప్పుడన్నా అడుగుతున్నారట. సో అది కూడా ఒక పక్క టాకీ పూర్తి ఏదో సంథింగ్ కంప్లీట్ అయిపోయింది అంటున్నారు. ఓజీ కూడా మొత్తం అయిపోయింది. ఇంకా ఇమ్రాన్ హష్మీ దాన్ని డెంగ్యూ రాకపోతే ఆయన సీన్స్ కూడా అయిపోయి ఉండేవంట. బట్ ఆయన అయిన తర్వాత అప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అయ్యాక చేస్తారు. బట్ ఆయన మరి సరదాగా అన్నాడో కాంట్రవర్సీగా కోసం అన్నాడో తెలియదు కానీ అదే అంటున్నాను, హట్ అవ్వచ్చు కాయిన్కి ఒకవైపు, రెండో వైపు మీరు మిగతా అవకాశాలు కూడా రావాలి కదా మీరు నిజంగా టాలెంటెడ్ అయితే. ఇప్పుడు ఫస్ట్ టైం రావడం అలా కాదు అంటే ఆయనకున్న పరిచయాలు, ఒకప్పుడు రొమాంటిక్ హీరోగా దాని పేరేంటి హిమేష్ రేషామియా అనే సింగర్ ఉండేవారు. హిమేష్ రేషామియా అనే సింగర్ ఒక విధంగా ఆయన హైలైట్ అయ్యి ఈయన క్లిక్ అయ్యాడు, అలా ఈయన క్లిక్ అయ్యడం వల్ల ఆయన హైలైట్ అయ్యాడంటే చెప్పలేం. ఇద్దరు ఒకేలా ప్యారల్గా ట్రావెల్ చేశారు. హిమేష్ రేషామియా అనే సింగర్ కమ్ మ్యూజిక్ కంపోజరు ఒక స్టార్ ఇమేజ్ రావడానికి కారణం ఇమ్రాన్ హష్మీకి కూడా అంత ఇమేజ్ రావడానికి కారణం ఆయన వాయిస్. మనం ఇమ్రాన్ గారిని ఒక జోనర్ కి పరిమితం చేసేసాం. ఆఫ్ కోర్స్ అదే అందుకే అన్నారు రొమాంటిక్ హీరో ఏంటో. కానీ పర్సనల్ గా ఆయన మీద ఎలాంటి రూమర్స్ ఉండవండి. లేవు అంటే అది చాలా ప్లస్. బాలీవుడ్లో అంటే బాలీవుడ్ సెక్టార్లో పార్టీలకి పబ్బులకి ఇట్లాంటి ఎలిగేషన్స్కి రూమర్స్కి దూరంగా ఉండే వ్యక్తుల్లో అతి కొద్ది మంది ఉంటారు. అందులో ఇమ్రాన్ హష్మీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ మనకి వార్తల్లో కనపడలేదు, ఇప్పటి వరకు కూడా లేదు. ఫ్యామిలీ పిల్లలు, బట్ ఆ బాబు విషయంలో కూడా ఆయన కాస్త ఇబ్బంది పడ్డారు, డిప్రెషన్ లోకి వెళ్ళి అయ్యాడు, మళ్ళీ ఓవర్కమ్ అయ్యి వచ్చారనుకున్న టైంకి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు కొంచెం సార్ ఏమైంది, సక్సెస్ వచ్చింది, మంచిగా సినిమాలు వచ్చాయంటే దేనికన్నా మీరు అన్నట్టు ఒక టైం రాసి పెట్టి ఉంటుంది. మేబీ దాని వల్ల ఏమో చూద్దాం. థ్యాంక్ యూ అండి.